మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీకు అందరికీ మా శుభాలు తెలియజేస్తున్నాము. ఈ దినమందు పుట్టిన దినంలో వివాహదినం జరుపుకుంటున్న బిడ్డలందరూ క్షేమముగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాము. దేవుడు ఈ మంది మనకిచ్చిన వాక్యము యెషయా గ్రంథము 49:25 వచనం చదువుకుందాం. నీతో యుద్ధము చేయు వారితో నేనే యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేనే రక్షించేదను. యెహోవానైన నేనే నీ రక్షకుడననియు, యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు మనుషులందరూ ఎరుగున్నట్లు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నారు ఇక్కడ, నీతో యుద్ధము చేయవారితో నేనే యుద్ధం చేసేదను అంటున్నారు. అంతకంటే మనకు కావాల్సింది ఏముంది? పగ తీర్చుకుంటే నా పని నీ పని కాదని కూడా మరి ఒక చోట రాశారు కదా. నీతో యుద్ధం చేయ వారితో నేనే యుద్ధం చేసేదను అంటున్నారు. మనతో ఎవరు యుద్ధం చేస్తాడు? సాతానుడే చేస్తాడు పద్దాక. ఆ సాతాన్ని పారద్రోలే శక్తి దేవునికి మాత్రమే ఉంది, ఏ మనుషులకి లేదు. మనము దేవుని మీద ఆధారపడితే ఆ సాతాని క్రియలన్నీ లయమైపోతాయి. అవి మనం ఏమీ చేయలేము, నిర్వీర్యమైపోతాయి. వాటి చర్యలన్నీ నిర్వీర్యమైపోతాయి. వస్తూ ఉంటాయి, మనల్ని శోధించడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. కానీ ఆ దుష్టుడు మనల్ని ఏమీ చేయలేడు. ఎందుకంటే నీతో యుద్ధం చేయవారితో నేనే యుద్ధం చేయదును అని వాగ్దానం చేస్తున్నారు దేవుడు. ఇంకా శత్రువులు కూడా మనల్ని ఏమైనా నిందల పాలు చేయాలని, వేదనల పాలు చేయాలని, మనకి అపహాస్యం కలిగి చేయాలని ప్రయత్నించిన అవి ఏవి నెరవేరకుండా దేవుడే వారితో యుద్ధం చేసే దేవుడుగా ఉన్నాడని వాక్యంలో మనకు తెలియజేయబడుతుంది. కనుక మనకి ఇంత ధైర్యం ఇస్తున్న దేవుడు, మనకి ఇంత క్షేమాన్ని ఇస్తున్న దేవుడు, మనకింత అభయం ఇస్తున్న దేవుడు మనకుండగా మనము భక్తి శ్రద్ధలతో ఆయన్ని సేవిద్దాము, ఆయన ఆనుకుందాము, ఆయనను ప్రార్థిస్తూ ముందుకు వెళ్దాం. యెషయా గ్రంథంలోనే 14:2 కూడా తమను చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి తమను బాధించి వారిని ఏలుదురు అని కూడా తెలియజేస్తున్నారు. ఎవరైతే మనల్ని బాధించడానికి ప్రయత్నం చేస్తారో వారిని మనం ఏలతాము అని వాక్యం తెలియజేయబడుతుంది. ఈ విధముగా దేవుడు మన పక్షాన జయమిస్తాడు. ఈ విధముగా మన పక్షాన దేవుడు వ్యాజ్యం ఆడతాడు. ఈ విధముగా మన పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు. ఎంతో మంది రాజులతో దేవుడు యుద్ధం చేసి వారికి ఓటమిని కలుగు చేశాడు, రాజులు దేవుని మీద ఆధారపడినప్పుడు. అలాగే ఇక్కడ వాక్యం తెలియచేయబడుతుంది, నీతో యుద్ధం చేసే వారితో నేనే యుద్ధం చేస్తానని. నిన్ను ఎవరైతే బాధిస్తారో వారిని మీరు ఏలతారని వాక్యం తెలియచేస్తుంది కదా. మనము ప్రార్థన చేసి దేవుని హత్తుకొని జీవించినప్పుడు దేవుడు మన పక్షాన జయమే ఇస్తాడు. మనం యుద్ధానికి పోనక్కర్లేదు, దేవుడే మన పక్షాన యుద్ధం చేస్తాడు. మనం ఏమీ జగడమాడాల్సిన పని లేదు, దేవుడే మన పక్షాన జగడాలు తీరుస్తాడు. అలా ఊరికి నిలిచిండి చూడి యెహోవా కలుగు చేసే రక్షణను మీరు కనులారా చూడండి అని మోషే తెలియచేశాడు కదా. ఐగుప్తీయులు ఫరో సైన్యము ఇజ్రాయేలీలను తరుముతూ ఉన్నప్పుడు ఎర్ర సముద్రం దగ్గర మీరు ఊరకని నిలిచిండి చూడుడి, నేడు కలుగు చేయు రక్షణను ఊరికే నిలిచిండి చూడు అని మోషే చెప్పాడు. అక్కడ ఎంత అద్భుతం జరిగిందో మనం అందరం వాక్యాల్లో చూస్తున్నాం. దేవుడే వారి పక్షాన యుద్ధం చేశాడు. ఐగుప్తీయులందరినీ ఎర్ర సముద్రంలో ముంచివేశాడు. ఆ ఎర్ర సముద్రంలో ఇజ్రాయేలీలందరినీ క్షేమంగా నడిపించాడు. అంత గొప్ప దేవుడు, అంత ఘనమైన దేవుడు మన దేవుడు, అంత మహాశ్చర్య కార్యాలు చేసే దేవుడు. అందుకని ఇక్కడ వాక్యం తెలియజేయబడుతుంది, నీతో యుద్ధం చేయవారితో నేనే యుద్ధం చేయదునని. కనుక మనము ప్రార్థన చేద్దాము, బలం పొందుకుందాం దేవుని సన్నిధిలో. మన ప్రార్థనల ద్వారా మనము శక్తిని పొందుకుందాం. మనకి ఎప్పుడైతే మా ప్రార్థనలు చేస్తామో దేవుడు వెంటనే మనకి మన ప్రార్థనలు వినేటట్లుగా విధేయతతో ఈ 40 దినాలు ప్రార్థన చేద్దాం. మన ప్రార్థనలు నిరాకరించడు దేవుడు, త్రోసివేయడు. ఎందుకంటే మన హృదయం ఆయన పాదాల యొద్ద కుమ్మరిస్తూ మనం గడుపుతూ ఉంటాము కనుక మనల్ని త్రోసివేయరు, మన ప్రార్థనలు నిరాకరించరు, మన పక్షాన జయమే ఇస్తారు. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు నాయనా. ఇచ్చిన వాక్యం కొరకు వందనాలు ప్రభువా. వినిచిన బిడ్డలందరూ కూడా మిమ్మల్ని వేడుకుంటూ మీ మీద ఆధారపడి జయం మీద జయం పొందుకుంటూ మీకు సాక్షులుగా జీవించే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.